ఒకసారి దగ్గర నుంచి చూస్తే ఏదో ఆర్గ్యుమెంట్ రియాలిటీలో వీడియో చూస్తున్నట్టుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రపంచంలోనే ఈ టెంపుల్ అనేది ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది, ఇంకెక్కడ ఇలాంటి టెంపుల్ లేదు. హలో ఎవరిబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాల్యూ ఫర్ వ్యూ. ఈ వీడియోలో మనం శ్రీకోర్మం టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఎక్స్ప్లోర్ శ్రీకాకుళం అనే సిరీస్ని స్టార్ట్ చేసాం. ఈ సిరీస్లో భాగంగానే అరసవెల్లి, శ్రీముఖలింగం ఇలా చాలా టెంపుల్స్ని విజిట్ చేసాం. ఆల్రెడీ మన ఛానల్లో లైవ్ అయిపోయి ఆ వీడియోస్. ఇంట్రెస్టెడ్ పీపుల్స్ గో అండ్ వాచ్. అండ్ ఈరోజు మనం ఈ శ్రీకోర్మం టెంపుల్ గురించి విజిట్ చేద్దాం. అలాగే దీనికి శ్రీకోర్మం అనే ఎలా పేరు వచ్చింది, ఇక్కడ టెంపుల్ ఎందుకు ఉందా దాని గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ఓకే అండి, నేనైతే టెక్కల నుంచి స్టార్ట్ అయ్యాక మడపాన్ బ్రిడ్జ్ పైన మన ఈ ఆంజనేయ స్వామి కనిపిస్తుంది. దీని గురించి కూడా ఒక చిన్న షార్ట్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. అలాగే స్టార్ట్ అయ్యాక శ్రీకాకుళం నుంచి కొంత దూరం వెళ్ళాక ఇది శ్రీకోర్మం అనేది ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ నుంచి మనం డైవర్షన్ తీసుకోవాలి. ఎంట్రన్స్లో చూస్తే ఇలా తాబేలు ఇలా ఉండేలా డిజైన్ చేశారు. అండ్ ఆర్కిటెక్చర్ అనేది తెలుసు కదా, అమృతం కోసం ఎలా దేవతలు రాక్షసులు యుద్ధం చేస్తారో అలా డిజైన్ చేశారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. ఈ టెంపుల్ గురించి షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకుందాం. శ్రీ కోరమనాథ స్వామి దేవస్థానం అనేది శ్రీకాకుళం నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండే శ్రీకోర్మ అనే గ్రామంలో ఉంటుంది. మెయిన్గా శ్రీ మహావిష్ణువు యొక్క 2వ అవతారమైన శ్రీకోర్మం అవతారం ఇక్కడ పూజించబడుతుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రపంచంలోనే ఈ టెంపుల్ అనేది ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది, ఇంకెక్కడ ఇలాంటి టెంపుల్ లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్వామి కూర్మావతారం అంటే తాబేలు రూపంలో పడమటి ముఖంగా ఉంటారు. ఇలా ఈ ఒక్క దగ్గరే ఉంటారనమాట. ప్రజెంట్ నేను నిల్చున్న ప్లేస్ గుడి యొక్క ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి గుడి గోపురం చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇకపోతే టెంపుల్ లోపలికి పోదాం. మీరు రైట్ సైడ్ కనుక చూసినట్లయితే ఇక్కడ గ్రానైట్ పైన టెంపుల్ యొక్క చరిత్ర మొత్తాన్ని రాసి డిస్ప్లే చేశారు. లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ ఒక కొలను ఉంది. ఈ చెరువు గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. అదేంటంటే ఈ చెరువులో మన పెద్దల యొక్క అస్థికుల మీన్స్ ఆ బూడిద ఉంటుంది కదా, అది కనుక ఇందులో మనం కలిపితే అది రాయిలా మారి అడుక్కి పోతుందని అంటారు. ఇకపోతే ఇక్కడ చుట్టుపక్కల మొత్తం భక్తులు కూర్చోవడానికి అలాగే అన్నింటికి ఏర్పాటు చేశారు. ప్రజెంట్ మనమైతే గుడి లోపల ఉన్నాము. మెయిన్గా గర్భగుడిలోకి అయితే మాకు మొబైల్ని అలౌ చేయలేదు. ఇది గుడి బయట అనమాట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఈ టెంపుల్లో మొత్తం 108 స్తంభాలు ఏకశిలగా అంటే ఒకే రాయితో చెక్కబడి ఉంటాయి అన్నమాట ఈ స్తంభాలన్నీ. అదే కాకుండా ఒకదానితో ఒకటి పోలిక లేకుండా ఉంటాయి. అంటే ఈచ్ పోల్ కూడా డిఫరెంట్ స్ట్రక్చర్స్తో ఉంటుంది. ఇక్కడ ప్రతి పోల్ పైన కూడా ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ అనేది రాసి ఉందన్నమాట. అదైతే నాకు ఏదో సరిగ్గా అర్థం కాలేదు. నేను సెర్చ్ చేశాను కూడా, సరిగ్గా చెప్పలేదు. బట్ అజంతా ఎల్లో గృహాల్లో ఎలా అయితే రాసి బొమ్మలు ఉంటాయో అలాగే ఇక్కడ కూడా ఉంటాయంట. చూడండి, ప్రతి ఒక్క దీని మీద కూడా ఒక లిపి రాసి ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ టెంపుల్ అనేది 11th సెంచరీకి సంబంధించిందని సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది. అలాగే ఏ టెంపుల్కి అయినా సరే ఒక ధ్వజస్తంభం మాత్రమే ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం విచిత్రంగా 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. వాటిని కూడా మీకు చూపిస్తాను. రెండు ధ్వజస్తంభాలు ఉంటాయని అంటారా, ముందు ఒకటి వెనకొకటి. దీనికి 2 ధ్వజస్తంభాలు ఉంటాయి అంటే ఉంటుంది, ముందు ఒకటి వెనకొకటి ఉంటుందని అంటున్నాను. ఒకసారి టెంపుల్ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి దగ్గర నుంచి చూస్తే ఏదో ఆర్గ్యుమెంట్ రియాలిటీలో వీడియో చూస్తున్నట్టుంది. అప్పటి రోజుల్లో దీన్ని ఎలా డిజైన్ చేశారో చూడండి. ఎదురుగా కనిపిస్తుంది టెంపుల్ యొక్క ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్ నుంచి బయటకు వెళ్తే మనకి బయట తాబేల్ పార్క్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మీకు చూపిస్తాను. అదే ఫ్యాక్ట్ కాకుండా ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడి నుంచి ఒక కాశీ వారణాసికి సొరంగ మార్గం ఉందని కూడా అంటుంటారు. బట్ అది ఎంతవరకు నిజమో మనం చెప్పలేం. ఇదే తాబేల్ పార్క్ అనమాట. ఇక్కడ ఎన్నో టైప్స్ ఆఫ్ తాబేళ్ళు ఉన్నాయి. వీటికి ఫుడ్ కూడా వేస్తుంటారు, అది మనం కొని వేయాలి. నెక్స్ట్ టెంపుల్ దేవస్థానం వాళ్ళు కూడా దీన్ని మెయింటైన్ చేస్తారు.
హలో మిస్టర్. ఓకే గైస్, మనం టెంపుల్ బయటకి అయితే వచ్చేసాము. ఇక్కడ మీకు త్రాగునీటి సదుపాయం కూడా ఉంది. సో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే అండి, మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఎన్నో మన ఛానల్లో చేసాము. అవన్నింటినీ కూడా వెళ్ళి ఒకసారి చూసిరండి. ఇంట్రెస్టెడ్ ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్ గైస్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.